అందరికీ షలం. ప్రార్థన. నా పోషకుడా, నా సంరక్షకుడా, నా జీవిత శక్తి అయిన తండ్రి, నా జీవిత పునరుత్థానమా, నా స్వాస్థ్యమా, నా పానీయ భాగమా, నా దాగుచోటు, నా గుడారమా, నా విశ్రమ స్థానమా, నా రక్షణ శృంగమా, నా ఎత్తైన కోట, నా ఇంటి దీపమా, నా వెన్నంటే ఉన్న అదోనాయ్, నా ఆయుధమా, నా అలంకారమా, నా పక్షంగా పోరాడే ఎలోహిం, నా నా విజయ పతాకమా, నా అతిశయమా, నా ఆనందమా, నా కిరీటమా. తండ్రి, ఇవన్నీ కూడా మాకు కలిగి ఉన్న తండ్రి, మా కేడమై ఉన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని మా హృదయములో ముద్రింపచేసి తగు రీతిగా నీ సారూప్యతలోనికి మారుస్తున్న విధానం బట్టి, బలపరుస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవుడు, మా రక్షకుడు, విమోచకుడు యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ దినమున మనము మొదటి దినవృత్తాంత గ్రంథములో 11వ అధ్యాయంలో మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ 11వ అధ్యాయంలో ఆ ముగ్గురు యోధులు కాకుండా కబ్సేలు సంబంధికుడు యెహోయాదా కుమారుడు బెనాయా, ఇతడు విక్రమక్రియలు అని అంటే ఏంటి? విక్రమక్రియలు అంటే అమోరీయుల ఇద్దరిని హతము చేశాడు. అంత మాత్రమే కాదు, మంచు కురుస్తున్న వేళ గుంటలో ఉన్నటువంటి సింహాన్ని ఇతను చంపినట్లుగా చూస్తూ ఉన్నాడు. అలాగూ నేతనేసినటువంటి ఈట ఉన్నటువంటి ఐగుప్తుని ఇతను ఒక కర్ర సహాయముతో మరి హతము చేసినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇతనిని దావీదు తన దేహ సంరక్షకుల అధిపతిగా ఈ బెనాయాను నియమించుకున్నట్లుగా ఈ అధ్యాయం మనం గమనించగలం. అయితే సైన్యములకు మరి చేరే పరాక్రమశాలుర మరి పేర్లను మనము ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాం. వారు ఎవరంటే ఆషాహేలు, ఎల్హానా, షమ్మోతు, హెలెస్సు, ఈరా, అబియేజరు, సిబ్బెకై, ఏలై, మహరై, ఈతయి, బెనాయా, హూరై, అబియేలు, అజ్మావేతు, ఎలియాహ్బా, హషేము కుమారుడు యోనాతాను, అహియాము, ఎలిపాలు, అహియా, హెజ్రో, నయరై, యోవేలు, మిబ్హారు, జెలెకు, నహరై, ఈరా, గారేబు, అదీనా, అతని తోటివారగు 30 మంది, హనాను, యెహోషపాతు, ఉజ్జియా, హోతాను, షామా, యహియేలు, యదివేలు, యోహా, ఎలియేలు, ఎరిబై, యొషన్య, ఇత్మ, ఉబేదు, యహషియేలు. వీరందరూ కూడా మరి సైన్యములో చేరిన వారుగా, దావీదు సైన్యంలో చేరిన వారుగా ఉన్నారు. ఆమేన్.